నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు ఆస్టా ఆటోమేషన్స్. యాక్చువల్గా మా ప్రొడక్ట్ వచ్చేసి ఆటోమేటిక్ వాటర్ లెవెల్ కంట్రోల్ సిస్టమ్. ఈ ప్రొడక్ట్ వల్ల మనకి చాలా పవర్ అనేది సేవ్ అవుతుంది, వాటర్ కూడా సేవ్ అవుతాయి. యాక్చువల్గా దీని ఫంక్షనాలిటీ ఏంటంటే ట్యాంక్లో వాటర్ లేనప్పుడు ఆటోమేటిక్గా ఆన్ అయ్యి ట్యాంక్ ఫిల్ అవటం స్టార్ట్ అవుతుంది. ట్యాంక్ అనేది ఫిల్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. దీనివల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ని మనం క్లియర్ చేసుకోవచ్చు. అవి ఏంటంటే మనం ఎక్కడున్నా సరే, ఆఫీస్కి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా, ఇంకా వేరే పని మీద బయటకి ఎక్కడికైనా వెళ్ళినా కూడా 24/7 365 days మనకి వాటర్ అనేది ట్యాంక్లో ఉంటాయి. సో మనకి వాటర్ ఉన్నాయా లేదా అనేది కిందికి 5th floorకి అట్లా వెళ్ళి చెక్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు. ఇప్పుడున్న జనరేషన్లో మనకి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ట్యాంక్ అనేది ఓవర్ఫ్లో అసలు ఉండదు, ఎందుకంటే ట్యాంక్ ఫిల్ అవ్వడంలోనే ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది కాబట్టి ఓవర్ఫ్లో అనేది ఉండదు. ఇంకేంటంటే మనకి ట్యాంక్లోకి మోటార్ రన్ అవుతున్నప్పుడు ట్యాంక్లోకి వాటర్ రాకపోతే మన మోటార్ అనేది పాడైపోవటం, కాలిపోవటం అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. అలాంటి ఇష్యూస్ కూడా ఏమీ ఉండవు. మనకి టైం సేవ్ అవుతుంది. ఇంక ఇట్లా ఆటోమేటిక్గా ఆఫ్ అవ్వటం, మనకి ఆన్ అవ్వటం అనేది జరగటం వల్ల పవర్ అనేది ఎక్కువ యూజ్ అవుతుంది. సో మనకి కరెంట్ బిల్ కూడా సేవ్ అవుతుంది. మనకి ఇంట్లో ఎవరు లేనప్పుడు, మనం ఒక్కళ్ళే ఉన్నప్పుడు, వాష్రూమ్కి అట్లా వెళ్ళినప్పుడు సడన్ గా వాటర్ అనేది రావటం ఆగిపోతుంది కదా. అంటే ట్యాంక్ లో వాటర్ అయిపోయినప్పుడు వాటర్ రావు కదా. అట్లా లేనప్పుడు మనం ఎవరినైనా పిలిచి మోటార్ ఆన్ చేయమని చెప్పడానికి మనకి ఎవరు ఉండరు, ఇబ్బంది అవుతుంది కదా. అట్లాంటి ప్రాబ్లం ఏమి ఉండదు, ఆటోమేటిక్ గా ఇదే ఆన్ అవుతుంది ట్యాంక్ లో వాటర్ అయిపోయిన తర్వాత. సో దీనివల్ల కూడా మనం టైం అనేది సేవ్ చేసుకోవచ్చు. ఎవరు లేరు ఇప్పుడు ఏం చేయాలి అనే ఆలోచన కూడా ఉండదు మనకి ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నప్పుడైనా, ఏమన్నా పార్టీ టైం, అట్లా రిలేటివ్స్ ఎక్కువ వస్తున్నా అనే టైంలో మనం ఎక్కువగా వాటర్ని స్టోర్ చేసుకోవాలి అనుకుంటాం. అలాంటి టైంలో మన వాటర్ ట్యాంక్లో ఉన్నాయా లేదా అని ఊరికే చెక్ చేసుకోవడానికి కిందికి పైకి అట్లా వెళ్తూ ఉంటాం. మనకి ఇండికేషన్ ఎక్కడి వరకు వచ్చిందనేది చెక్ చేసుకోవడానికి మన దగ్గర ఇండికేషన్ ఆప్షన్ కూడా ఉంది. మిడిల్ లెవెల్లో ఉన్నా, లోయర్ లెవెల్లో ఉన్నా మనకి ఇండికేషన్ వల్ల తెలిసిపోతుంది. అప్పర్ లెవెల్కి రాగానే అది ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు జనరల్గా అందరూ అలారమ్స్ యూజ్ చేస్తారు కదా, ఆ అలారం కూడా అవసరం లేదు దీనికి. మనకు అలారం మోగిన తర్వాత మనం వెళ్ళి ఆఫ్ చేయడం అట్లేం అవసరం లేదు, ఆటోమేటిక్గా అదే ఆఫ్ చేసుకుంటుంది. వాటర్ లెవెల్ కంట్రోల్ మీద బయట చాలా ప్రొడక్ట్స్ అనేవి అవైలబిలిటీ ఉంది. ఆన్లైన్లో కూడా చాలా ఉన్నాయి, చాలా తక్కువ కాస్ట్ కూడా ఉన్నాయి. కానీ మాదే ఎందుకు తీసుకోవాలంటే మేము చాలా క్వాలిటీ సెన్సార్లు అనేవి ప్రొవైడ్ చేస్తాం. అవి ఎన్ని ఇయర్స్ అయినా కూడా అసలు తుప్పు పట్టవు. ఒకవేళ ఏమన్నా ఇన్స్ట్రుమెంట్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా మేము సర్వీస్ అనేది మేమే 1 year వరకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. సో మీకు వేరే బయట ఎలక్ట్రీషియన్ని పిలిపించుకొని వర్క్ చేయించుకోవాల్సిన అవసరం అనేది ఏమీ ఉండదు. మేమే 1 year వరకు మేమే సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి. ఇంకా మా దగ్గర చాలా ప్రొడక్ట్స్ అనేవి అవైలబిలిటీ ఉంది. అవి ఏంటి అనేది చూద్దాం ఒకసారి. దగ్గర ఇంకా 8 types ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే ఫస్ట్ 500 మోడల్ మనకి సంపు నుంచి ట్యాంక్లోకి వాటర్ వెళ్ళడానికి యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి బోర్ నుంచి ట్యాంక్లోకి వాటర్ వెళ్ళడానికి అంటే మనం 600 మోడల్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఈ 612 అనేది మనకి 2 ట్యాంకులు ఉండి బోర్ నుంచి వాటర్ రావాలనుకున్నప్పుడు 612 అనేది మనం యూజ్ చేస్తాం. ఈ 700 మోడల్ అంటే ఒకే ట్యాంక్ ఉండి బోర్ నుంచి వాటర్ ట్యాంక్లోకి పట్టడానికి అండ్ సంపు నుంచి కూడా వాటర్ ఒకే ట్యాంక్లోకి పట్టడానికి మనం 700 మోడల్ని యూజ్ చేస్తుంటాం. ఇక్కడ ఇది 800 మోడల్ అండి. ఇది ఏంటంటే సంపులోని వాటర్ ట్యాంక్లోకి వెళ్ళాలి, బోర్లోని వాటర్ మళ్ళీ సంపులోకి రావడానికి యూజ్ అవుతుంది. ఇది 900 మోడల్. మనకి 2 types ఆఫ్ వాటర్ వచ్చినాయి, డిఫరెంట్ వాటర్స్. అట్లా డిఫరెంట్ ట్యాంక్ అనేది యూజ్ చేస్తాం కదా. మనం మంజీరా వాటర్ అయినా, బోర్ వాటర్ అయినా అట్లా రావడానికి ఇట్లా సంపులోని వాటర్ ట్యాంక్లోకి వెళ్తే బోర్లోని వాటర్ ట్యాంక్లోకి వెళ్ళడానికి మనం 900 మోడల్ అనేది యూజ్ చేస్తాం. ఇది ఫుల్లీ ఆటోమేటికే. ఇవన్నీ కూడా ఫుల్లీ ఆటోమేటిక్గా ఫ్రమ్ ది స్క్రాచ్ నుంచి డివైస్ ఇక్కడే రెడీ అవుతాయి. ఈ డివైస్ని ఎక్కడైనా ఇన్స్టాల్ చేయొచ్చు. హాస్పిటల్, ఆఫీస్, కాలేజ్, హోటల్, హోమ్, అపార్ట్మెంట్స్ ఎక్కడైనా ఇన్స్టాల్ చేయొచ్చు వితౌట్ ఎనీ సెకండ్ థాట్. ఈ డివైస్ అనేది ఫ్రమ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి వస్తుంది కాబట్టి మనకి ఎలాంటి ఇష్యూస్ అనేవి ఉండవు. వీళ్ళకి 10 years ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫీల్డ్లో. మీకు డివైస్ కావాలన్నా, డీలర్షిప్ కావాలన్నా డిస్ప్లే పైన కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.